ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగునుగాక. గుడ్ ప్రామిస్, గుడ్ మార్నింగ్, గుడ్ గాడ్, గుడ్ జీసస్. మంచి దేవుడు, మంచి యేసయ్య, మనందరికీ గొప్ప దేవుడు. ప్రతిరోజు ఈ మంచి వాగ్దానాలతో మీరు బలపరచబడుతున్నారని, మీ కుటుంబాలు దీవించబడుతున్నాయని, ఆదరించబడుతున్నారని మీరు నమ్మిన ఎడల ఇలా చేయుచున్నాయని మీరు సంతోషకరంగా స్వీకరించిన ఎడల అనేక మందికి షేర్ చేయండి, లేదా కామెంట్ రూపంలో దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మంచి మాట కీర్తనల గ్రంథం 116వ కీర్తన 7వ వచనం. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన ప్రాణములకు క్షేమమును విస్తరింపజేయునుగాక. క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఆయన. చాలా కుటుంబాలలో ఈ రోజుల్లో క్షేమం లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేదు, క్షేమం లేదు. క్షేమం ఎవరి వల్ల దొరుకుతుంది? ప్రభువు వలనే దొరుకుతుందట. ప్రభువే ఆ క్షేమాన్ని ఇవ్వగలుగుతాడట. పూర్వకాలంలో లెటర్లు రాసేటప్పుడు ఏం రాసి, ఇక్కడ అంతా క్షేమము, అక్కడ కూడా క్షేమం అని తలంచుచున్నాము అని కింద నీవులు, ఇక్కడ ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, లేదా ఇంత ఫీజు కట్టాలి, పరిస్థితి ఇది అంటాం. పైన ఏమన్నా క్షేమంగానే ఉన్నామని. ఎవరైనా ఇంటికి వెళ్తే బాగున్నారమ్మా, బాగున్నావు అంటారు. కానీ లోతుకెళ్ళి చూస్తే క్షేమం లేని పరిస్థితి. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది. నీ కుటుంబంలో క్షేమం లేదా? పైకి నవ్వుతూ ఉన్నావు, క్షేమాన్ని తలుస్తున్నావు, గుండు లోతుల్లోకి వెళ్ళి చూస్తే క్షేమం లేని పరిస్థితి ఏమో. అందుకే దేవుడు నీకు క్షేమం ఇవ్వటం కాదు, ఆ క్షేమాన్ని విస్తరింపజేస్తున్నాడట. ఎంత దూరం, ఎంతవరకునంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనంలో ఇలా రాయబడింది. మరియు నీకును నీ తరువాత నీ సంతానము వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలను ఆజ్ఞలను గైకొనవలెనని ఇక్కడ అంటాడు. మరియు తదుపరి నీకు, నీ తర్వాత నీ సంతానానికి, వారికి కూడా క్షేమాన్ని దేవుడు కలగజేస్తూ సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావట. దీర్ఘాయుష్మంతుడిగా ఉండటమే కాదు, ఎక్కువ కాలం బతుకుతారు కొంతమంది, క్షేమం ఉండదు. దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. ఎప్పుడంటే అక్కడ కింద ఇంకొక హెచ్చరిక ఉంటుంది. మీరు ఏం చేయండి, నా కట్టడలను ఆజ్ఞలను, లేదా ఆయన నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనండి, అప్పుడే క్షేమము. బైబిల్ చదివేరా? దేవుని వాక్యాన్ని చదివేరా? కొంతమంది చిన్న ఈ 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు వస్తున్న వాగ్దానాన్ని పట్టుకుని వినేసాం వాక్యం, ఒక వచనం విన్నాం చాలే, పరుగులెట్టద్దు. దేవుని వాక్యం ఒక అధ్యాయమైన చదివి బయలుదేరండి. అదే నీకు క్షేమం. నీ పిల్లలు కూడా ఎన్నో చదువులు చదువుతున్నారు, చదవనివ్వండి. ఆ చదువుల్లో క్షేమం ఉందా? ఉద్యోగంలో క్షేమం ఉందా? వ్యాపారంలో క్షేమం ఉన్నదా? వ్యవసాయంలో ఉందా? కుటుంబ పరిస్థితుల్లో ఉందా? లేదు కదా, లేదు. దేవుడు ఈరోజు నీకు ఇచ్చునుగాక. దేవుడు నీకు ఈరోజు క్షేమాన్ని విస్తరింపజేయునుగాక. అనారోగ్య పరిస్థితిని బట్టి క్షేమం లేదు, దిగులు, బాధలు, క్షేమాన్ని ఇస్తున్నాడు. ప్రార్థించు, బైబిల్ చదువు, ఆయన ఆజ్ఞలు కట్టడలు గైకొను. కాలుష్యం ఎందుకు? నోటి నిండా నవ్విచ్చి, నా ప్రభు ఈరోజు నీకు క్షేమాన్ని విస్తరింపజేయునుగాక. మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు బాబయ్య. అవును, మా ప్రాణములకు నెమ్మదిని, క్షేమాన్ని విస్తరింపజేసే దేవుడు నీవే నాయన. మనుషుల వల్ల క్షేమం లేదు, కానీ నీ వల్లనే క్షేమం కలుగుతుంది బాబయ్య. సర్వకాలము నీకు క్షేమాన్ని ఇస్తానన్నారు.
మీకు కాదు, మీ పిల్లలకి, మీ తర్వాత సంతతి వారికి తప్పకుండా ఈ వాగ్దానం, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలకి తప్పకుండా కలగజేయండి. తప్పకుండా కలగజేయండి, క్షేమాన్ని విస్తరింపజేయండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.